80 సంవత్సరాలు, 85 సంవత్సరాలు వయసు ఉన్నట్లయితే 90 సంవత్సరాలు, ఇంకా 100 సంవత్సరాలు, లేకపోతే 70 సంవత్సరాలు మనం జీవించేవారుగా ఉంటాం. ఇంత తక్కువ స్పాన్ ఆఫ్ లైఫ్ ఉన్న నీవే అంత గర్వంగా ఉన్నట్లయితే దేవుడు ఇంకెంత గర్వంగా ఉండాలో ఆలోచన. దేవుడు గర్వంగా లేడు, దేవుడు ప్రేమగా ఉన్నాడు, కనికరం కలిగిన ఉన్నాడు. అందుచేతనే ఇక్కడ అంటున్నాడు, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. దేవుడి గురించి వాదిస్తూ ఉంటారు చూడండి, అనకూడదు కానీ మూర్ఖులు అంటాను, వాళ్ళకి ఏమీ తెలియదు. చిన్న వేరుశనగ గుడ్డంత బ్రెయిన్ ఉండి విశ్వాన్ని కలుగు చేసిన దేవుని గురించి చిన్న బ్రెయిన్ పెట్టుకొని వారు వాదిస్తుంటారు. మనకి ఏ అధికారం లేదు, దేవుని గురించి విమర్శించే అధికారమే లేదు. అయితే మనం ఒక అధికారం కలిగి ఉన్నాం. ఏమిటి అధికారం అనగా, ఆ దేవుని ఎదుట మోకాళ్ళుని, ప్రభువా నీవే నా రక్షకుడు, నీవే నా ప్రభుడవు, నీవే నా దేవుడవు అని ప్రార్థించే అధికారం ఒకటే మనం కలిగి ఉన్నాం, కానీ ఇంకే అధికారము కూడా లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.